కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవనున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ తోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, ఈరోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగానే గడుపుతున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతోటి భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశము, సుదర్శన్ రెడ్డికి ఓటు వేయడం గురించి ఇతర అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి ఆయన చర్చించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి ఆయన భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వరదలతోటి తీవ్రంగా రైతులు పంట నష్టం జరిగింది. దానికి సంబంధించిన అంశము, అదేవిధంగా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను నిర్మించాలంటూ కూడా రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని కోరనున్నారు. అదేవిధంగా విభజన చట్టంలోని కొన్ని హామీలు ఇంకా నెరవేరకపోవడం, వాటన్నిటిని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకురానున్నారు. దీంతో పాటు సాయంత్రం 7 గంటలకు మరో కేంద్ర మంత్రితోటి భేటీ కానున్నారు. రాష్ట్రంలోకి గతంలో ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కావచ్చు, త్రిబుల్-ఆర్ సమస్య, అదేవిధంగా మెట్రో రైల్ 2వ దశ, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆర్థిక పరమైన సంబంధాలతోటి ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి మరోసారి వీటిపైన ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నింటినీ కూడా రాష్ట్రంలోకి తీసుకురావాలని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఆర్థిక పరమైన కొన్ని నిధులు విడుదల చేయాల్సిందిగా కూడా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలవనున్నారు. ఈ రోజు అంతా కూడా ఆయన బిజీగానే గడుపుతారు. రేపు తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు. సుమిత్ర, అంటే గోపి, వీటితో పాటు ఇప్పుడు తెలంగాణలో ఏదైతే యూరియా షార్టేజ్ కానీ దానికి సంబంధించిన నిరసనలు కానీ కొనసాగుతున్నాయో దానికి సంబంధించి కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెబుతున్న సందర్భంలో అది కూడా మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత మే, జూన్ నెల నుంచే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తూ వస్తుంది. ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో రైతులకు యూరియా అత్యంత డిమాండ్ ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన వాటాను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ప్రతి సందర్భంలో కూడా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోసారి ఇదే అంశాన్ని కూడా కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఈ అకాల వర్షాలతోటి నష్టపోయిన పంటకు సంబంధించిన అంచనా, ఇతర అంశాలపైన కూడా ఆర్థిక శాఖ మంత్రితోటి అదేవిధంగా ఇతర మంత్రులతోటి కూడా చర్చిస్తారు. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కేసీ వేణుగోపాల్ తోటి అదేవిధంగా మల్లికార్జున ఖర్గే తోటి కూడా ఆయన భేటీ అవుతారని కూడా కొంత సమాచారం అందుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పూర్తి అవుతుంది. 8 గంటల వరకు పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఆయన కేంద్ర పెద్దలను కలుస్తారు అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అంశం పైన రాష్ట్రం నుంచి అనేక రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను సుదర్శన్ రెడ్డి వెంటే ఉంచుతూ ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు తనకు ఓటు వేయాల్సిందిగా. వీటన్నిటికీ సంబంధించి కూడా సీఎం రేవంత్ దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి తను ఏ విధంగా సహాయ సహకారాలు అందించాము, రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏ విధంగా సపోర్ట్గా నిలిచిందన్న దానిపైన కూడా కాంగ్రెస్ పెద్దలతోటి ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే తోటి కూడా ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. మరి ఈరోజు మొత్తం కూడా ఆయన బిజీగానే ఢిల్లీలో గడపనున్నారు. సాయంత్రం 7 గంటలకు కూడా ఆయన మరో కేంద్ర మంత్రిని కలుస్తారు. రాష్ట్రంలో ఇటు త్రిబుల్-ఆర్కు సంబంధించిన అంశం కావచ్చు, మూసీ ప్రక్షాళనకు సంబంధించి అదేవిధంగా మెట్రో 2nd ఫేజ్కు సంబంధించి కూడా గత కొద్ది కాలంగా జరుగుతున్న ఈ పెండింగ్ నిధుల విడుదలకు సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరమైన కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా కొన్ని నిధులను విడుదల చేయాల్సిందిగా కూడా కోరున్నారు. పంట నష్టానికి సంబంధించి రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగింది. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా వరద నీరు పంట పొలాల్లోనే ఉన్న నేపథ్యంలో పూర్తిగా దాదాపు 100% కూడా పంట నష్టం కొన్ని
కొన్ని ప్రాంతాల్లో జరిగింది కాబట్టి గతంలో కూడా 5,000 కోట్లకు సంబంధించి కూడా పరిహారాన్ని ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. మరి ఈ గత సంవత్సరం 2024లో 11,000 కోట్లను ఆయన ఇటు నష్టపరిహారాన్ని కోరడం జరిగింది. ఈసారి కూడా 5,000 కోట్ల నష్టపరిహారం జరిగినట్టుగా కూడా ఆయన కేంద్ర మంత్రులకు విన్నవించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేంద్ర మంత్రులకు ఆయన విన్నవించనున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు ఇతర వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.